వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నెట్వర్క్ అండ్ ఏఎన్ఆర్ జర్నీ ఛానల్స్. ఫ్రెండ్స్, నేను పనిచేస్తున్న మెటావెల్ ప్రాజెక్టు వర్క్లో భాగంగా ఈరోజు సిద్దిపేటను విజిట్ చేయడం జరిగింది నా టీంతో. సో మన జెడ్పిహెచ్ఎస్ పేరూర్ 75 years డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పడింది కదా. ఆ ఫస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంలో వచ్చిన ఒక చర్చ మేరకు మన స్కూల్ను మనం డెవలప్ చేయాలంటే తెలంగాణలో అక్కడక్కడ కొన్ని స్కూల్స్ ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా మనకు వార్తలు వస్తున్నాయి, బాగా డెవలప్ అయినట్టు. సో అవి ఎట్లా డెవలప్ అయినాయి ఏంటి, మనం కూడా స్టడీ చేయాలనేది ఒక అంశం డిస్కషన్కి వచ్చిందనమాట. సో ఈరోజు నేను సిద్దిపేటలో ఉన్నాను కనుక ఆ స్టడీ చేసే అవకాశం వచ్చింది. సో మేము మా టీంతో నేను కలిసి స్టడీ చేయడం జరిగింది. మేము అక్కడ స్టడీ చేసిన విషయాలు మీ దృష్టికి ఈ వీడియో ద్వారా తీసుకొస్తున్నాను. చివరి వరకు వినాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. సంతోష్ సార్, యాజ్ ఏ టీచర్గా మీరు 16 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. అక్షర ఇంటర్నేషనల్ లాంటి స్కూల్లో పనిచేశారు. సో మీకేమనిపించింది సార్? ఏమనిపిస్తుంది స్కూల్లో చూస్తుంటే? నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. కరెక్ట్ చెప్పాలంటే ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఎక్కడ తగ్గకుండా వర్క్ చేస్తున్నటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంత పని చేయగలదు అనేది నేనే నిజంగా ఆశ్చర్యానికి లోనయ్యాను. సోహం లాంటి అకాడమీలు స్టూడెంట్స్కి రోబోటిక్స్ నేర్పిస్తున్నారు. యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీలో బాగైనటువంటి ఇఫ్లు ఏదైతే ఉందో వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఇంగ్లీష్ క్లాసెస్ నేర్పిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఐటి ఏదైతే ఉందో యూనివర్సిటీ వాళ్ళు, అంతేకాకుండా బాసరా IIIT ఏదైతే ఉందో వాళ్ళు ప్రత్యేకంగా ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా వాళ్ళకి IIT IIIT మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తూ క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇంతే కాకుండా చాలా ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఐటీ రంగంలో టాప్ కంపెనీగా పేరున్నటువంటి కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్ కూడా ఇక్కడ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఇచ్చి ఫ్యూచర్లో వాళ్ళకి కావాల్సిన ఎదగడానికి కావాల్సిన విషయాలు వాళ్ళు ముందుకొచ్చి తీసుకుంటున్నారు. ఇంతే కాకుండా విజిట్ చేస్తే కనిపించింది ఏంటంటే డిజిటల్ లైబ్రరీలు, క్లాస్ రూమ్లో డిజిటల్ క్లాసెస్, దానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ ట్రైనింగ్స్. ఇంతే కాకుండా ఇంకా షాకింగ్ ఏంటంటే ఏ గవర్నమెంట్ స్కూల్లో అయినా కానీ టైం టు టైం వర్క్ చేసేటువంటి టీచర్లు ఇక్కడ అదనంగా ఎక్స్ట్రా గంటలు వితౌట్ ఎనీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉదయం 8:30 నుంచి రాత్రి 8 గంటల వరకు వర్క్ చేసి అడిషనల్గా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యి నోట్స్ తెప్పించుకొని మెటీరియల్ తెప్పించుకొని ఇక్కడ స్టూడెంట్స్కి ఐఐటి క్లాసెస్ చెప్తూ సండే కూడా వాళ్ళకి ఐఐటి క్లాసెస్ నేర్పిస్తున్నారు. అసలు నాకు ఏ కోణంలో చూసినా కానీ ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ లాగా అనిపిస్తలేదు. అండ్ ఒక స్కూల్ ఆదర్శంగా నిలబడుతూ నో అడ్మిషన్ బోర్డు ఎందుకు పెట్టిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఎస్, అంతేకాకుండా సార్, బెస్ట్ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు తీసుకున్న స్కూల్ అనమాట ఇది, తెలంగాణ ప్రభుత్వం తరపున. అలాగే 1223 మంది స్ట్రెంత్, కేవలం 6th to 10th క్లాస్, 6 నుంచి 10వ తరగతి వరకు. ఇందులో 23 క్లాసెస్, 6th క్లాస్లోనే 4 సెక్షన్స్, 7th-లో 4, 8th-లో 5 సెషన్స్, 9th-లో 5 సెక్షన్స్, 10th-లో కూడా 5 సెక్షన్స్, టోటల్గా 23 క్లాసెస్ ఉన్నాయి సార్. దీంట్లో 695 మంది బాయ్స్, 528 మంది గర్ల్స్ చదువుతున్న స్కూల్ అనమాట ఇది. సో ఇప్పుడే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న స్కూల్ ఇది. అదేదో PM-శ్రీ గురించి చెప్పారు, ఏంటిది? ఎస్, PM-శ్రీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ పెట్టిన స్కీమ్ అనమాట. కొన్ని 150 నామ్స్ చూసి అది గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అట్లా 2022లోనే PM-శ్రీ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన స్కూల్ అనమాట ఇది. అట్లా సెలెక్ట్ అవుతే ఏమవుతుందంటే ప్రతి సబ్జెక్టుకు, ప్రతి అంశానికి, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్కు, ట్రిప్స్కు, అలాగే సైన్స్, మ్యాథ్స్, సోషల్, తెలుగు, ల్యాబ్స్, ఇట్లా కంప్యూటర్ ల్యాబ్స్ అన్నిటికీ విడివిడిగా ఫండ్స్ వస్తాయి ప్రధానమంత్రి నుంచి. అట్లా సెలెక్ట్ అయిన స్కూల్ అనమాట ఇది. ఇంత గొప్ప స్కూల్ ఎక్కడుందో మీకు ఇప్పటికే అర్థమైపోతుంది. నాట్కో జెడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్ సిద్దిపేట స్కూల్ అనమాట. Yes. ఈరోజు ఈ స్కూల్ని మేము సందర్శిస్తున్నాము.
ఇక్కడ హెడ్ మాస్టర్ గారి మాటలో విందాం మనం. తెలంగాణలో ఉన్న చాలా స్కూల్స్ ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఆయన ఓన్లీ హెచ్ఎంఏ కాకుండా ఎంఈఓ కూడా చెప్పారు. ఎంఈఓ అంటే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్లస్ ఇక్కడ హెడ్ మాస్టర్ అన్నమాట. ఇంత పెద్ద స్కూల్ ఇది చేస్తున్నా అంటే ఇక్కడ మనము ఆయన మాటల్లో విందాము. కానీ సారు చెప్పిన ఇంకొక ముఖ్యమైన పాయింట్ అంటే పేరెంట్స్ సపోర్ట్ అద్భుతంగా ఉందనేది. పేరెంట్స్ సపోర్ట్ అండ్ సొసైటీ అంటే అక్కడ ఉన్న సమాజము లేదా సిద్దిపేట ప్రజల యొక్క సపోర్ట్ కూడా ఈ సక్సెస్ కు కారణమైందని సార్ చెప్తున్నారు. సార్ మాటల్లో మనం విందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి టైం ఇచ్చినందుకు మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే సార్ ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ స్కూల్స్లలో ఒక మోడల్ స్కూల్గా డెవలప్ అయింది. చాలా సంతోషం. అయితే తెలంగాణ వ్యాపితంగా మనకు అన్ని జిల్లాల్లో గవర్నమెంట్ స్కూల్స్ను ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా డెవలప్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది కొత్తగా మీ ఎక్స్పీరియన్స్తో షేర్ చేయండి సార్. చాలామంది చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. రాజ్ ప్రభాకర్ రెడ్డి, హెచ్ఎం, హెడ్ మాస్టర్ ఇందిరానగర్, పిఎం శ్రీ నాట్కో జెడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్. ఈ స్కూల్ హెడ్ మాస్టర్గా ఐ ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ మై స్కూల్. వెరీ మచ్ ప్రౌడ్. నాకు చాలా గర్వంగా ఉంది ఈ పాఠశాలకి ప్రధానోపాధ్యాయులుగా ఉండడం. కారణం ఏంటంటే ఇంత చాలా పేరు ప్రఖ్యాతులున్న పాఠశాల. ఆ పాఠశాలకు గత 2 సంవత్సరాలుగా మేము ఏం చేయగలమో అది చేసి చూపిస్తున్నాం. రిజల్ట్ రూపంలో అది కనిపిస్తుంది సొసైటీకి. అందువల్లే మాకు ఇంత ఆదరణ. ముందుగా మమ్మల్ని ఆదరిస్తున్న మా సొసైటీ, మా సిద్దిపేట, మా పరిసర ప్రాంతాల పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే తెలుసుకోవడానికి వస్తున్న మీ అందరికి కూడా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా స్పందించాలంటే, ధీటుగా పనిచేయాలన్నా, దీంట్గా రాణించాలన్నా ఏది చేసినా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేసినప్పటికీ, టీచర్స్ ఎంత ఉన్నప్పటికీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్స్ ఎ మ్యాటర్. ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే ఫలానా స్కూల్ బాగుందని ఖచ్చితంగా వెళ్తారు. ఓకే, మనమే అనుకుంటాం మన పిల్లల్ని చేర్పించాలన్నారు ఏ పాఠశాల బాగుంది అని. సో పాఠశాల వాతావరణం డెఫినెట్లీ ఇట్స్ ఎ మ్యాటర్. దాంతోపాటు క్వాలిటీ, ఎక్కడైతే గుణాత్మక విద్య క్వాలిటీ కనిపిస్తుందో ఆ స్కూలే సక్సెస్ అవుతుంది. దానికి మంచి ఉదాహరణ, బలమైన ఉదాహరణ మేమే. మా పాఠశాల సాధిస్తున్న క్రమం అంటే గ్రాడ్యువల్ రిజల్ట్స్ ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని రంగాల్లో మా పాఠశాల సాధిస్తున్న ఫలితాల వల్లనే మాకు ఇంత ఆదరణ. నిజానికి ఇందిరానగర్ బిల్డింగ్ చూసో, ఇంకా ఇంతకన్నా మంచి బిల్డింగ్లు మంచి ఏరియాలో వైడ్ సువిశాల ప్రాంతంలో ఉండే పాఠశాలలు చాలా ఉన్నాయి. మా సిద్దిపేట టౌన్లోనే ఉన్నాయి. కానీ వేటికి లేని అంత ఆదరణ మా పాఠశాలకు ఉండడానికి ప్రధాన కారణం నేను ఈ హెడ్ మాస్టర్గా నేను భావిస్తుంది వాస్తవం కూడా క్వాలిటీ మాత్రమే. ఎందుకంటే మా పిల్లలు సక్సెస్ఫుల్గా జిల్లా స్థాయిలో టాపర్గా నిలవడం, ఎక్కువ మంది విద్యార్థుల్ని మంచి రేంజ్లో మార్కులు సాధించడం, ఇవన్నీ గమనిస్తున్నారు. మంచి క్రమశిక్షణ, రెండవ ఆస్పెక్టు బెటర్ డిసిప్లిన్ ఎంత బాగుంటే పాఠశాల అంత బాగా రాణిస్తుంది. డిసిప్లిన్ విషయంలో కఠినంగా, నిజానికి మేము చాలా కఠినంగానే ఉంటాం. డిసిప్లిన్ విషయంలో కఠినంగా ఉంటే, క్రమశిక్షణ ఉంటే ఆ పాఠశాలకు మంచి పేరు వస్తుంది. దానికి మంచి ఉదాహరణ మా స్కూల్ పిల్లలు ఎక్కడ పోయినా ఐడెంటిఫై చేయొచ్చు మా పిల్లల్ని. సో అదొకటి. ఇక అంటే ఇవి రెండు రావాలంటే, క్వాలిటీ రావాలన్నా, డిసిప్లిన్ రావాలన్నా ఖచ్చితంగా పాఠశాలలో ఉపాధ్యాయుల్లో ఉండే అంకితభావం, అది మేజర్ ఎఫెక్ట్. మా స్కూల్కి ఉన్న పెద్ద ఎసెట్ కూడా అదే, డెడికేషన్ ఆఫ్ ద టీచర్స్. మా దగ్గర అంతా డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు. సరే, మిగతా వాళ్ళకి డెడికేషన్ లేదని నేను అనను, డెడికేషన్ ఇంకాస్త ఎక్కువ ఉందని చెప్తాను. మాకు ఖచ్చితంగా మిగతా వాళ్ళతో పోలిస్తే మా టీచర్ డెడికేషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే బియాండ్ ద లిమిట్స్ పనిచేస్తారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అవర్స్ పనిచేస్తారు. సండేస్ కావాలన్నా సండేస్ పనిచేస్తారు. చెప్పండి, అంటే 8:30 to ఈవినింగ్ 8:30 వరకు 12 hours నాన్ స్టాప్గా పనిచేసే స్కూలు ఇంకెక్కడైనా ఉందో లేదో తెలియదు, కానీ నాకు తెలిసి మా పాఠశాల. రాత్రి 8:30 వరకు కూడా ఎస్ఎస్సి
స్పెషల్ క్లాస్ అప్పుడు 8:30 వరకు. అంటే చివరి విద్యార్థి ఒక్కోసారి వెళ్ళాల్సి వస్తే దూర ప్రాంతాల నుంచి వేరే ఊర్ల నుంచి వచ్చిన విద్యార్థిని బస్సు ఎక్కించడానికి రాత్రి 9 గంటల వరకు కూడా మా ఉపాధ్యాయులు అవసరమైతే ఉన్నారు. అది ఒక ఉదాహరణ దాన్ని మా ఉపాధ్యాయుల డెడికేషన్ కోసం. సో ఇట్లా అంటే చెప్తూ వెళ్తే క్వాలిటీ, క్రమశిక్షణ, తర్వాత డెడికేషన్ ఇలాంటివన్నీ కలిస్తే ఖచ్చితంగా ఆ పాఠశాల సక్సెస్ అవుతుంది, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. వాస్తవంగా ప్రైవేట్ పాఠశాలలో ఏమీ అంటే మన ఫీజులు కట్టే పేరెంట్స్ అందరు అనుకుంటున్నారు, కానీ అందరూ విద్యార్థులు అంత గొప్పగా ఏం లేరు. అందులో ఏ విద్యార్థి అయితే బాగా చదువుకుంటుండో ఆ విద్యార్థి డెఫినెట్గా సక్సెస్ అవుతున్నాడు. అది అంతటా జరిగేది, మా పాఠశాల దానికి అతీతమేం కాదు. డెఫినెట్గా ఇక్కడ కూడా మంచి విద్యార్థికి ఇంకాస్త ఊతమిస్తాం, సపోర్ట్ చేస్తాం. మామూలు చదివే విద్యార్థిని కూడా పాస్ లెవెల్కి తీయగలుగుతున్నాం. అది మేము అది గర్వంగా చెప్పుకుంటాం. మామూలు విద్యార్థి అంటే బిలో యావరేజ్ విద్యార్థిని కూడా మేము యావరేజ్ వరకు తీసుకురాగలుగుతున్నాం. అంటే మా పాఠశాల దాని కల్చర్లోనే ఉంది అది. సో మిగతా విద్యార్థులను చూసుకుంటూ నేర్చుకుంటున్నారు, ఆ రకంగా డెవలప్ అవుతున్నారు. పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది? పేరెంట్స్ సపోర్ట్ అద్భుతంగా ఉంటుంది. నిజానికి ఒక పాఠశాల బాగా సక్సెస్ కావడానికి బలమైన అంశం పేరెంటల్ సపోర్టు, సొసైటీ భాగస్వామి. ఓకే, ఈ సొసైటీ భాగస్వామి వల్లనే ఈ స్కూల్ ఇంతగా ఎదిగింది. పేరెంట్స్ అందరూ వచ్చి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ చేయకుండా, అంటే ఒకవేళ ఇన్ కేసు పనిష్మెంట్ ఇచ్చినా కూడా ఎందుకు పనిష్మెంట్ ఇచ్చినా అని ఎట్టి పరిస్థితులు అడగరు. పనిష్మెంట్ ఇస్తే మా పిల్లవాడు ఏదో తప్పు చేసిందనే చెప్తారు ఫస్ట్ వచ్చి. పేరెంట్స్ మీటింగ్కి అద్భుతమైన రెస్పాన్స్ ఉంటుంది. ఒక్కో క్లాస్ వైజ్గా పెడితేనే 250-200 మంది పేరెంట్స్ వస్తారు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు, అంటే నాన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ మా దగ్గర అత్యంత పేదరికంలో ఉండే పిల్లలు ఉన్నారు, సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉన్నారు, అసలు పేరెంట్సే లేని వాళ్ళు కూడా ఉన్నారు. అందరి నుంచి కూడా మాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి తప్పకుండా మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే పేరెంట్స్ భాగస్వామ్యం ఏ స్థాయిలో ఉందంటే, గత సంవత్సరం మేము రాత్రిపూట కూడా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టి సక్సెస్ అయినాం. 7:30కి మీటింగ్ పెట్టి 9:30 వరకు కూడా 10వ తరగతి విద్యార్థుల పేరెంట్స్ అన్ని సెక్షన్ల వారీగా మీటింగ్ పెట్టి సక్సెస్ అయింది. కంట్రిబ్యూషన్ వాళ్ళది చాలా. అంటే సో ఎవరి పేరెంట్స్ అయితే ఇంటి దగ్గర పిల్లల్ని పట్టించుకుంటారో, మేము జనరల్గా నేను ఎంఈఓ అర్బన్ సిద్దిపేట కూడా మేము పేరెంట్స్ మీటింగ్కి చాలా వరకు వెళ్తుంటా, అక్కడ కూడా చెప్పేది ఇదే. ఏ పేరెంట్ వాళ్ళ పిల్లల్ని పట్టించుకొని సాయంత్రం వచ్చిన తర్వాత కూడా కాస్త ఏం చదువుకున్నావు, ఏం నేర్చుకున్నావు అని అడుగుతారో డెఫినెట్గా ఆ పిల్లలు సక్సెస్ అవుతారు. పేరెంట్స్ శ్రద్ధ చాలా అవసరం. ఆ పిల్లలే భయము, భక్తి అన్నీ కలిగి ఉంటారు. ఎక్కడ మా నాన్న వచ్చి అడుగుతాడో, మా అమ్మ వచ్చి అడుగుతుందో లాంటి అది ఖచ్చితంగా వాళ్ళని చదువు వైపే తీసుకుపోతుంది. అది క్రమశిక్షణలో హెల్ప్ అవుతుంది, చదువులో హెల్ప్ అవుతుంది. ఈ పాఠశాలలో మా పేరెంట్స్ అయితే చాలా మంచి కోఆపరేషన్ ఉంటుంది. ఖచ్చితంగా పేరెంట్స్ మీటింగ్కి వస్తారు. ఏమైనా లోపాలు ఉంటే కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, సభలోనే సమావేశంలో సార్ ఫలానా ఇది బాగాలేదు, ఇది బాగుంది అని కూడా ముఖం మీదనే అడిగేస్తారు. వాళ్ళకు కూడా మేము నిరభ్యంతరంగా సమాధానాలు ఇస్తుంటాం. ఓకే, పర్లేదు. సో ఒక మంచి రోల్ మోడల్గా నిలబడి నిజంగా ఒక ఉపాధ్యాయుడు నాకు నిజంగా గర్వంగా అనిపిస్తుంది. ఇలాంటి స్కూల్స్ని చూస్తాను అనుకోలేదు. చూసి మిమ్మల్ని కలిసి వేరే స్కూల్స్కి ఇన్స్పిరేషన్గా నిలబడుతూ మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఇక్కడతో ఆగొద్దని ఇలాంటి స్కూల్స్ ఇంకెన్నో అయ్యేలాగా మీరు ఇన్స్పైర్గా ఉంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా మా స్కూల్ 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది అంటే మా ఆనందం 10 రెట్టింపు అవుతుంది. ఎందుకంటే మా స్కూల్ వరకే పరిమితం అవుతలేదు, మేము మందికి కూడా ఇన్స్పైరర్గా మారుతున్నాం. అంతకన్నా గొప్ప ఆనందం మాకేముంటుందో చెప్పండి. తప్పకుండా మా స్కూల్ చాలా మందికి, 10 మందికి కాదు, తెలంగాణలో చాలా పాఠశాలలకి ఇన్స్పిరేషన్ అవ్వాలని, అవుతుందని, భవిష్యత్తులో తప్పకుండా ఇదే మార్గంలో అన్ని పాఠశాలలు, ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఎంఈఓగా నేను కోరుకునేది కూడా అదే. అన్ని పాఠశాలలు ఇందిరానగర్ పాఠశాలల లాగానే వెలుగొందాలి. అన్ని పాఠశాలలు నో అడ్మిషన్ బోర్డు పెట్టుకునేలా వెళ్ళిపోవాలి. అన్ని పాఠశాలలు కూడా క్వాలిటేటివ్ రిజల్ట్ తీసుకురావాలి. భవిష్యత్తులో అన్ని పాఠశాలలు కూడా మేము చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలోనే, మా నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయులే. సో అందరం కూడా మరింత అంటే
వికాసంతో అన్ని ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్తో ముందుకెళ్ళాలి. అది ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఎన్ని చెప్పినా కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రాబోయే తరాలకి ఇది గట్టి వారధిగా ఉండాలని అందుకు వేదిక అవుతున్న మా ఇందిరానగర్ పాఠశాలను మరోసారి నేను గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.